Praise be the name of the Lord Jesus Christ. Hallelujah. హల్లెలూయా. యేసుక్రీస్తు శక్తి కలిగిన నామమునకు స్తుతి కలుగును గాక. We are very happy to come to your homes bringing you the fresh manna from heaven. మీ ఇంటికి వచ్చి ఈ యొక్క తాజా మన్నా అన్నటువంటి దేవుని వాక్యాన్ని మీకు పంచడానికి మేము ఎంతగానో సంతోషిస్తున్నాం. And we are doing a grace series. మేము గ్రేస్ సిరీస్ చేస్తున్నాం. So if you have missed, you go and hear all those precious word of the Lord. ఒకవేళ మీరు మిస్ అయితే మీరు వెళ్ళి మరలా వీటన్నిటిని చూడాలని కోరుకుంటున్నాం. Today's topic is ఈ రోజు మన అంశం the power of God's word. దేవుని వాక్యపు శక్తి. The power of God's word. దేవుని వాక్యపు శక్తి. And this is part 77. ఇది 77వ భాగము. Let's go to Job chapter 29 verse 6. యోబు 29:6 వచనం. When my steps were baked with cream and the rock poured out rivers of oil for me. నేను పడిన అడుగెల్ల నేతిలో పడెను, బండ నుండి నా నిమిత్తము నూనె ప్రవాహముగా పారెను. Hallelujah. హల్లెలూయా. Here it says, when my steps were baked with cream. ఇక్కడ ఏమనుందంటే నేను పెట్టిన అడుగెల్ల నేతిలో పడెను అనుంది. And the rock poured out rivers of oil for me. బండ నుండి నా నిమిత్తము నూనె ప్రవాహముగా పడెను అనుంది. Hallelujah. God's word is like a oil. దేవుని యొక్క వాక్యము ఇది నూనెతో సమానం. Here we talks about when we meditate God's word, it's the oil of heaven comes and rubs upon your life. ఎప్పుడైతే మనం దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటామో పరలోకపు నూనె మనను అభిషేకిస్తుంటుంది. God bathes you with his oil. దేవుని యొక్క ఆయిల్ అంటే ఈ వాక్యము ద్వారా దేవుడు నిన్ను అభిషేకిస్తాడు. The rock talks about the word of God. ఈ బండ దేవుని యొక్క వాక్యానికి It సాదృశ్యం. says from the rock is coming out the rivers of oil for me. ఈ యొక్క బండ అన్నటువంటి ఈ వాక్యము ద్వారా నూనె ప్రవాహముగా పారుతుంది అని రాయబడింది. Where do we find the anointing of the Holy Ghost? పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేకాన్ని ఎక్కడ మనం We పొందుకుంటాం? find in the revelation when the Holy Spirit begins to speak to us, and when his voice comes to us, when his words comes to us, we find the oil of the Holy Spirit. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు దేవుని వాక్యంలో నుండి మనకు ప్రత్యక్షతలు అందిస్తూ ఉంటాడో ఆ ప్రత్యక్షతలను మనం అనుభవిస్తూ ఉన్నప్పుడు ఈ బండ నుండి నూనెను మనం పొందుకుంటున్నాం. The oil is not found in the logos word of God, but the oil is found in the rhema words of God. ఈ యొక్క నూనె అనేది చదువబడినటువంటి ఈ వాక్యం ద్వారా కాదు గాని ప్రత్యక్షతతో కూడినటువంటి రేమా అనేటువంటి వాక్యం ద్వారా మాత్రమే ఈ నూనెను మనం పొందుకుంటాం. That's the reason we got to meditate. We got to spend time reading and meditating and going deep in the word of God. అందుకే మనం ఏం చేయాలంటే దేవుని యొక్క వాక్యాన్ని దివారాత్రములు ధ్యానించాలి. There is an anointing, there is an unction that God releases as we meditate God's word. ఎప్పుడైతే మనం దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటామో దేవుడు అక్కడ మనకు ప్రత్యక్షతలు అనేటివి విడుదల చేస్తూ ఉంటాడు. And that anointing starts breaking all the yokes and starts removing every burdens from your life. ఎప్పుడైతే వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటామో ఆ అభిషేకం ఏదైతే వస్తుందో అది మన జీవితంలో ఉన్న ప్రతి కాడిని విరిచివేస్తది. Hallelujah. హల్లెలూయా. Glory be to God. దేవునికి మహిమ కలుగును గాక. The Bible says the Spirit of God was upon Jesus. బైబిల్ గ్రంథం సెలవిస్తుంది ఆత్మ దేవుడు యేసు ప్రభు పైన ఉన్నాడు అని. So where is the address of the Holy Spirit? పరిశుద్ధాత్మ దేవుని యొక్క చిరునామా ఏంటండి? He dwells on Jesus. ఆయన యేసు ప్రభు మీద ఉన్నాడు అని ఉంది. And who is Jesus Christ? యేసు ప్రభు ఎవరు? యేసుక్రీస్తు ఎవరు? He is the Word of God. యేసుక్రీస్తే వాక్యమైన దేవుడు కదా. That means the Spirit of God rests upon the Word of God. అంటే దాని అర్థం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆయన వాక్యము పైన నివాసం ఉంటున్నాడు. So when we go into the deeper word of God, ఎప్పుడైతే మనం దేవుని వాక్యం డీపర్ గా వెళ్తామో the rock will start pouring rivers. ఈ యొక్క వాక్యమైనటువంటి ఈ బండలో నుండి ఈ యొక్క జీవజల నదులు ఊరి పారుతాయి. In Job 29:6 talks about the rivers of oil. Wow. యోబు 29:6 వచనము దేని గురించి మాట్లాడుతుందంటే నూనె అనేటువంటి ఈ యొక్క జలాలు లేదంటే ఈ యొక్క పారే నదుల గురించి It's a మాట్లాడుతుంది. river of oil. ఇది నూనె అనేటువంటి పారేటువంటి నది. God will start to bathe your steps with his oil. మరి
దేవుడు ఏం చేస్తాడంటే ఈ ఆయిల్ ద్వారా నీ యొక్క అడుగులను అంటే నువ్వు పెట్టే అడుగులన్నీ అందులోనే పడతాయి అన్నమాట. Your steps will be anointed steps. అంటే దాని అర్థం ఏంటి? నువ్వు తీసుకున్న ప్రతి అడుగు అభిషేకమైనటువంటి అడుగు. That means whatever you do, you shall prosper. అంటే దాని అర్థం నువ్వేమి చేసినానో నువ్వు అభివృద్ధిని అందుతావని అర్థం. That's the power of God's word. అదంటే దేవుని యొక్క శక్తి, వాక్యం శక్తి. Shall we go to Deuteronomy 32 verse 13? లేఖనంలోకి మనం వెళ్దాం. ద్వితీయోపదేశకాండం 32:13. This is so precious and so powerful. ఇది చాలా ప్రశస్తమైనది, చాలా శక్తివంతమైనది. And I pray that God would make you a word lover from today onwards in the mighty name of Jesus. ఈ రోజు నుండి దేవుడు మనను దేవుని యొక్క వాక్యాన్ని ఇష్టపడేటువంటి వ్యక్తులుగా మార్చును గాక. Hallelujah. హల్లెలూయా. Deuteronomy 32 verse 13. ద్వితీయోపదేశకాండము 32:13. It says, He made me ride in the heights of the earth, that he might eat the produce of the fields. He made him draw honey from the rock and oil from the flinty rock. భూమి యొక్క ఉన్నత స్థలముల మీద వానిని ఎక్కించెను, పొలముల పంట వానికి తినిపించెను. కొండ బండ నుండి తేనెను, చెకుముకి రాతి బండ నుండి నూనెను అతనికి జుర్రించెను. Hallelujah. Hallelujah. This is so precious and so powerful. ఇది చాలా ప్రశస్తమైనది, చాలా శక్తివంతమైనది. It says that God is going to take you, ride you in the heights of the earth. Wow, hallelujah. భూమి యొక్క ఉన్నత స్థలముల మీదనే వానిని ఎక్కిస్తానని ఉన్నది. How can you ride on the heights of the earth? భూమి యొక్క ఉన్నత స్థలాల మీద ఎట్లా ఎక్కుతావు? It can happen only by the word of the Lord. కేవలం దేవుని యొక్క ప్రభు యొక్క వాక్యం ద్వారా మాత్రమే. When you start riding in the word heights, then God will take you in the heights of all other areas in your life. వాక్యంలో నువ్వు ఉన్నత స్థానంలోనికి నువ్వు ఎప్పుడైతే వెళ్తావో మిగతా ఉన్నత స్థానంలోకి నువ్వు ఆటోమేటిక్ గా వెళ్తావు. All your blessings are in the word of God. నీకు సంబంధించిన ప్రతి ఆశీర్వాదం దేవుని వాక్యంలోనే ఉన్నది. There is tremendous power in God's word. దేవుని యొక్క వాక్యంలో చాలా శక్తివంతమైనటువంటి బలం ఉన్నది. There is life in the word of God. దేవుని యొక్క వాక్యంలో జీవం ఉన్నది. God's word is the only spiritual food you have in this world to eat. ఈ యొక్క లోకంలో ఆత్మీయంగా తినాలి అనేటువంటి ఒక ఆహారం ఉంది అంటే అది కేవలం దేవుని వాక్యం మాత్రమే. Hallelujah. Hallelujah. The word of the Lord again goes to say in verse 13 that he might eat the produce of the fields. పొలముల పంట వానికి తినిపించదనన్నది. Hallelujah. Hallelujah. God will start giving you such revelations from God's word. That is what it means here. అంటే దాని అర్థం ఏంటంటే దేవుని వాక్యం నుండి చాలా ప్రత్యక్షతలు మీకు ఇస్తాడు అని అర్థం. It goes on to say in verse 13, he made him draw honey from the rock. ఇక్కడ కొండ బండ నుండి తేనెను, చెకుముకి రాతి బండ నుండి నూనెను అతనికి జుర్రించెదను అని ఉన్నది. God's word is a honey. దేవుని యొక్క వాక్యమే ఇది ఒక తేనె. It's a very sweetest thing in the whole world. ఈ యొక్క లోకంలోనే చాలా తీపిదనం ఉన్నదంటే అది వాక్యానికి. When you are reading the word, you are eating honey. ఎప్పుడైతే నువ్వు వాక్యమును చదువుతున్నావో నువ్వు తేనెను తింటున్నావు. Wow, hallelujah. Hallelujah. And it says oil from the flinty rock. ఇక్కడ ఏమనుందంటే రాతి బండ నుండి నూనెను అతనికి జుర్రించదని ఉన్నది. In Job 29 verse 6 also it says rivers of oil. యోబు 29:6లో కూడా ఏమనున్నదంటే అక్కడ నూనె ప్రవాహముగా పారుతది అని ఉంది. Glory be to God. దేవునికి మహిమ కలుగును గాక. Hallelujah. Hallelujah. Today the Lord is inviting you for a banquet table. దేవుడు ఈ రోజు నిన్ను ఒక భోజనం బల్ల దగ్గరికి ఆహ్వానిస్తున్నాడు. Don't be so busy like Martha, but be a person like Mary, enjoying the presence of God, enjoying the word of God. మార్త లాగా బిజీ అయిపోవద్దు, కేవలం మేరీ లాగా కాళ్ళ దగ్గర కూర్చొని నేర్చుకునే వ్యక్తిగా ఉండు. Don't be a person who is so frustrated and irritated by small things. చిన్నదానికి పెద్దదానికి విసుగించుకుంటున్నటువంటి ఆ మార్త లాగా ఉండకు. But the Lord is calling for a life of such peace and tranquility and divine rest. దేవుడు నిన్ను ఎందుకు పిలుస్తున్నాడంటే ఒక దైవికమైనటువంటి విశ్రాంతి కొరకు చక్కగా కూర్చొని దేవుని దగ్గర వినేదాని కొరకు నిన్ను పిలుస్తున్నాడు. When you hear the word of God, ఎప్పుడైతే నువ్వు వింటావో divine rest comes upon your heart and upon your mind. దైవికమైనటువంటి ఒక విశ్రాంతి నీ మనసుకు నీ హృదయానికి అది అందులో వచ్చేస్తది. The oil of the Holy Spirit starts flowing in your life. పరిశుద్ధాత్మ దేవుని యొక్క నూనె నీ జీవితంలో పారడం నువ్వు చూస్తావు. And God begins to break your yokes and bondages. అంతేకాదు నీకు సంబంధించిన ప్రతి విధమైన కాటిని పరిశుద్ధాత్మ దేవుడు విరగ్గొడతాడు. Every disturbance in your soul realm will be gone. ప్రతి విధమైన ప్రాణము అనేటువంటి ఈ మండలంలో ఏదైతే నిన్ను అసహనానికి గురి చేస్తుందో వాటన్నిటిని దేవుడు తొలగిస్తాడు. The word of the Lord will take you to the heights of the earth. దేవుని యొక్క వాక్యం నిన్ను భూమి మీదనే ఉన్నత స్థలం మీదకి ఎక్కిస్తుంది. You began to eat the riches of God's word. నువ్వేం చేస్తావంటే వాక్యంలో ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆహారాన్ని తింటావు. You will start drawing honey from the word of the Lord. దేవుని యొక్క వాక్యంలో నుండి తేనెను తీసుకుంటావు. That's a very tasty, yummy, delicious, tasteful food. అంటే చాలా రుచికరమైనటువంటి ఆహారం అది. You will enjoy so much. చాలా ఎంజాయ్ చేస్తావు. And God is calling you for this word of God
meditation life. అందుకే దేవుడు నిన్ను ఈ యొక్క ధ్యానించేటువంటి జీవితం కొరకు And పిలుస్తున్నాడు. even as you are listening, ఇప్పుడు వింటుండగానే the Holy Spirit is doing something in your life. పరిశుద్ధాత్మ దేవుడు ఏదో చేస్తున్నాడు నీ జీవితంలో. Hallelujah. హల్లెలూయా. The Lord is calling you for a life to study and meditate the word. దేవుడు నిన్ను దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి పిలుస్తున్నాడు. Shall we pray? ప్రార్థిద్దామా? Father God, I pray for all the precious viewers who are listening to the word of God. ప్రభువా, దేవుని వాక్యం వింటున్న ప్రతి ఒక్కరి కొరకు నేను ప్రార్థిస్తున్నాను. Thank you for the oil that is flowing already. ప్రభువా, ఈ యొక్క నూనె ఆల్రెడీ ప్రవహిస్తున్నందుకు The వందనాలు. anointing is breaking the yokes and destroying bondages. ప్రభువా, ఈ యొక్క అభిషేకము కాడిని విరుస్తున్నందుకు వందనాలు. Thank you, Lord. No devil power can stand against the power of God's word. సాతాను యొక్క శక్తి కూడా దేవుని యొక్క వాక్యాన్ని అది త్రుంచలేదు. Father, we bless all our viewers. ఇక్కడున్న ప్రతి ఒక్క వీక్షించే వారిని మేము దీవిస్తున్నాం. Meet all their needs. వారి యొక్క ప్రతి అవసరతలు తీర్చండి. Let there be angelic assistance in their homes, their families, in their lives. వారి కుటుంబంలో దైవికమైనటువంటి దేవదూతల పరిచర్య ఉండును గాక. Every needs of them be met in the name of Jesus. ప్రతి విధమైనటువంటి అవసరత వారి జీవితంలో అది మీ ద్వారా తీర్చబడును Touch and గాక. heal all those who are sick in their bodies. ఎవరైతే తండ్రి అనారోగ్యంతో ఉన్నారో వారిని ముట్టండి. Touch that person who is watching who has a cancer in their body. Let the cancer die right now in Jesus' name. ఎవరైతే ఈ వాక్యాన్ని చూస్తున్నారో క్యాన్సర్ తో ఉన్నారో యేసు Thank you, నామమున Lord. ఇప్పుడే ఆ బిడ్డను క్యాన్సర్ నుండి రక్షించమని ముట్టమని బాగు చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం. Thank you, Lord. Somebody with a toothache problem, the Lord is healing you. Receive your healing. ఎవరో పంటి నొప్పితో బాధపడుతున్నారు, దేవుడు మిమ్మల్ని స్వస్థత చేస్తున్నాడు, ఇప్పుడే పొందుకోండి. Arthritis is being healed. ఆర్థరైటిస్ పోతున్నాయి, పొందుకోండి. The healing power of God is coming upon you. దేవుని యొక్క ఈ యొక్క దైవికమైనటువంటి శక్తి ప్రవహిస్తుండగా తీసుకోండి. Receive whatever you need. మీకు ఏమి కావాలో అది తీసుకోండి. We as God's people, as God's prophet, we bless you all. మేము దేవుని ప్రజలుగా దేవుని ప్రవక్తగా Yes. మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాం. In Jesus' name, amen. యేసు నామములో ఆమేన్. God bless you. దేవుడు మిమ్మల్ని I declare you దీవించును. are a word lover. మీరు దేవుని యొక్క వాక్యాన్ని ప్రేమించేవారని మేము ప్రకటిస్తున్నాం. Amen. ఆమేన్. See you tomorrow. రేపు మరలా కలుసుకుందాం. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్.